వైశాలి గారు, భరత్ నేరం చేయలేదు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలేవో తీసుకొస్తానన్నారు కదా, తీసుకొచ్చారా? లేదు యువర్ ఆనర్, అలాంటి సాక్ష్యాలు నాకేమీ దొరకలేదు. యువర్ ఆనర్, ఇప్పటికే వైశాలి గారికి చాలా అవకాశాలు ఇచ్చారు. ఇంకా తీర్పుని రిజర్వ్ చేయడం వల్ల కోర్టు సమయం వృధా అవుతుందే తప్ప మరే ఉపయోగం లేదు. అంతకుముందు వైశాలి గారిచ్చిన సాక్ష్యాల్ని ఆధారంగా చేసుకుని ముద్దాయి భరత్ నేరం చేశాడని రుజువైంది. మరొకసారి ఆ సాక్ష్యాలనే పరిశీలించి ముద్దాయి భరత్ని నిందితుడిగా గుర్తించి అతనికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఈ విషయంలో ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, నా చుట్టూ ఉన్న సాక్ష్యాలు నేను నేరం చేశానని నిరూపిస్తున్నాయి. కానీ నేను ఏ నేరం చేయలేదని నా మనసుకు తెలుసు. కానీ అది నిరూపించడానికి నా దగ్గర కావాల్సిన ఏ ఆధారం లేదు. నేను కేవలం నా స్నేహితుడికి సహాయం చేద్దామని ఈ ఊరొచ్చాను. నిజం చెప్తే వాళ్ళమ్మగారి ప్రాణాలకి ప్రమాదం అని నా భార్యని కౌశిక్ భార్యగా నటించమని చెప్పాను. కానీ స్నేహధర్మం కోసం నేను చేసిన సహాయమే నా మెడకి చుట్టుకుంటుందని నేను ఆ రోజు ఊహించలేదు. కన్న తల్లిలాగా ఆదరించిన లక్ష్మి గారిని చంపేస్తుంటే కనీసం కాపాడుకోలేకపోయాను. నా కళ్ళ ముందే ఆవిడ్ని అక్కడ ఎవరో పొడి చేసి వెళ్ళిపోయినా ఆవిడ్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ కత్తి తీశాను. అదే నాకు శాపంగా మారుతుందని నేను ఆ క్షణంలో ఊహించలేదు. నేను ఆవిడ్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ పడిన వేలు ముద్రలే నా మెడకి ఉరితాళ్లా మారతాయని నేను ఆ క్షణంలో ఊహించలేదు. నన్ను కన్న తల్లిగా ఆదరించిన లక్ష్మి గారిని నమ్మించగలను. మీరు ఏ శిక్ష విధించినా దాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ యువర్ ఆనర్. నా భార్య చంద్రిక కేవలం నన్ను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఆ హత్య తను చేయించినట్టుగా కోర్టులో ఒప్పుకుంది. కానీ తను ఏ నేరం చేయలేదు. తను నేరం ఒప్పుకున్నా గాని అది నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలేవి కోర్టుకెవరూ సబ్మిట్ చేయలేకపోయారు. అలాగే తను తప్పు చేసిందో లేదో విచారించమని చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆవిడ నిర్దోషి అనే నివేదికని సమర్పించారు. కాబట్టి ఈ కేసు నుంచి చంద్రికని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ హత్య చేసింది నేను. మీకు దొరికిన అన్ని సాక్ష్యాలు నేనే హంతకుణ్ణి అని నిరూపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ శిక్ష విధించాలి అనుకున్నా ఆ శిక్షని నాకు మాత్రమే విధించండి. మాతృభూమికై ఎంతో మంది చావగా దయచేసి చంద్రికని మాత్రం వదిలేయండి. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ప్లీజ్.
మీ అమ్మ నాన్నని కాపాడుకోవటానికి నాకింతకంటే వేరే మార్గం దొరకలేదమ్మా. మీరు ఇలా వచ్చి నా దగ్గర మాట తీసుకొని మాటిచ్చేసి వెళ్ళిపోతే ఎలాగా? మరి ఏం చేయాలి? మీరు ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నట్టుగా నాకు ఒక పేపర్ మీద సంతకం చేసివ్వండి. ఇది మన ఇద్దరి మధ్య ఉండే బాండ్. అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా రుద్రాణి? ఇది నమ్మకాలకి సంబంధించింది కాదత్తయ్యా, నిజానికి సంబంధించింది. నిజం ఎప్పుడూ లిఖితపూర్వకంగానే ఉండాలి. ఇప్పుడు ఈ రోజు కూడా కోర్టు సాక్ష్యాన్ని నమ్ముతుందంటే కేవలం నోటి మాటలతో కాదుగా. అలాగే రేపొద్దున్న చంద్రిక కానీ భరత్ కానీ ఎదురు తిరిగితే నా పరిస్థితి ఏంటి? అక్కడిదాకా ఎందుకు? మీ మనసు మారితే అప్పుడు నేనేమైపోవాలి? నా గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా. మీరు సంతకం చేయండి. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. నా కొడుకుని కోడల్ని కాపాడు. భరత్ చేత నీ మెళ్ళో తాళి కట్టించే బాధ్యత నాది. నాకు భరత్ చేత్తో తాళి కట్టించడం ఒక్కటే కాదు, చంద్రికని అక్కడి నుంచి పంపించేయాలి. ఆ బాధ్యత కూడా మీదే. మీరు దానికి ఒప్పుకుంటాను అంటే అగ్రిమెంట్ ఇస్తాను. దాని మీద మీరు సంతకం చేయొచ్చు. అలాగేనమ్మా. నీకు భరత్కి పెళ్ళయ్యాక చంద్రికని ఉండమన్నా ఉండదు, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నాకు నా కొడుకు ప్రాణాలు నిలబడితే అది చాలు. నువ్వెక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తాను. రేపొద్దున భరత్ని మాత్రం కోర్టులో సాక్ష్యం ఇచ్చి కాపాడు. నాకింతకంటే వేరే మార్గం దొరకలేదు తల్లి. మీ అమ్మ నాన్నల్ని విడదీయటం నా ఉద్దేశం కాదు. కానీ మీ నాన్నని కాపాడుకోవాలి అంటే నాకింతకంటే వేరే మార్గం తోచలేదు. మీ నాన్నని కాపాడగలిగే శక్తి భగవంతుడు ఆ ఒక్క రుద్రానికే ఇచ్చాడు. ఎంతకు మించి నేనేం చేయలేను. నన్ను క్షమించు తల్లి. యువర్ ఆనర్, లక్ష్మి గారిని చంపింది ఈ వీరభద్రం. ఆ రోజు హత్య జరుగుతుండగా నా కళ్ళారా నేను చూశాను. మరి ఆ విషయం మీరు ముందే ఎందుకు చెప్పలేదు? నేను కనుక నిజం చెప్తే నన్ను చంపేస్తానని ఈ వీరభద్రం బెదిరించాడు. కానీ ఒక అమాయకుడైన వ్యక్తికి శిక్ష పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక కోర్టు హాల్లో అయితే నాకు రక్షణ ఉంటుందన్న నమ్మకంతో నేను ఈరోజు నోరు విప్పుతున్నాను. ఆ రోజు నేను లక్ష్మి గారి ఇంట్లోనే ఉన్నాను. గుడికి వెళ్ళిన లక్ష్మి గారు ఇంటికి తిరిగొచ్చారు. వీరభద్రం గారు ఫోన్ చేసి బెదిరించి లక్ష్మి గారిని ఇంటికి వచ్చేలా చేశారు.
అప్పుడే నాకు అనుమానం వచ్చి చాటు నుండి అంతా చూస్తూ ఉన్నాను. గుడి నుంచి తిరిగొచ్చిన లక్ష్మి గారిని బెదిరించడానికి చంద్రిక కూతుర్ని అడ్డుపెట్టుకొని లక్ష్మి గారి చేత ఆస్తి మొత్తం తన పేరున రాయించుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మి గారిని కత్తితోటి అతి దారుణంగా పొడిచి చంపాడు. అది మొత్తం నేను వీడియో తీశాను, యువర్ ఆనర్. కావాలంటే మీరే చూడండి, యువర్ ఆనర్. ఆ తర్వాత భరత్ గారు లక్ష్మి గారిని వెతుక్కుంటూ అక్కడికొచ్చారు. కత్తిపోట్లతో ఉన్న లక్ష్మి గారిని కాపాడే ప్రయత్నంలో ఆ కత్తి బయటికి తీశారు. అది కూడా నేను షూట్ చేశాను, యువర్ ఆనర్. ఈ లోపల పోలీసులు వచ్చి అతనే హంతకుడని భరత్ గారిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. చూడండి, యువర్ ఆనర్. ఏ రుద్రాణి, నా పక్కనే ఉంటూ నాకే ద్రోహం చేసినావా? నువ్వెట్టా బతుకుతావో చూస్తానే. యువర్ ఆనర్, ఇదంతా ఒట్టి అబద్ధం, అభూత కల్పన. కావాలని వైశాలి గారు, చంద్రిక గారు వీళ్ళందరూ కలిసి ఆడుతున్న డ్రామా. ఆ వీడియోని నమ్మడానికి వీల్లేదు, యువర్ ఆనర్. ఆబ్జెక్షన్, యువర్ ఆనర్. అంతకుముందు గుళ్ళో ఉన్న భరత్ గోడ దూకి వచ్చాడు అని నిరూపించడానికి ప్రధాన సాక్ష్యం వీడియోని అయినప్పుడు ఇది మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయరు, యువర్ ఆనర్? ఆ వీడియోని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ప్రత్యక్ష సాక్షిగా రుద్రాణి వచ్చి సాక్ష్యం చెప్తోంది. వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నాకు మొదటి నుంచి ఈ వీరభద్రం గారి మీద అనుమానంగానే ఉండేది. కౌశిక్ని చంపింది కూడా ఈ వీరభద్రమే. కేవలం లక్ష్మి గారి ఆస్తికి ఆశపడి కౌశిక్ని చంపేశాడు. ఆ తర్వాత పథకం ప్రకారం లక్ష్మి గారిని కూడా ఆయనే స్వయంగా కత్తితో పొడిచి చంపాడు. దీనికి నేనే ప్రధాన సాక్ష్యం, యువర్ ఆనర్. ఇందులో భరత్కి ఏమాత్రం సంబంధం లేదు. దయచేసి భరత్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా
కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఆఖరి నిమిషంలో రుద్రాణి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన భరత్ని నిర్దోషిగా నిర్ధారిస్తూ అతన్ని విడుదల చేయడమైనది. లక్ష్మిగారి హత్య కేసులో వీరభద్రాన్ని ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని ఆదేశిస్తున్నాను. ఏ రుద్రాణి, నిన్ను బతకనివ్వని, నిన్ను ఇక్కడికిక్కడే చంపి ముక్కలు ముక్కలు చేసి అప్పుడు ఇట్టు చుట్టే జైలుకి వెళ్ళిపోతా. అసలు నిన్ను ఏ రుద్రాణి, నిన్ను చంపకుండా వదలా. Now the court is adjourned. ఇలాది అంటే మీ ఇద్దరు మాత్రమే సెల్ఫీలు దిగుతారా? అందరం కలిసి దిగుదాం. యాండి మీరు తీయండి. రా. చలో రెడీ, స్మైల్. ఏమండి, ఇంటి దగ్గర అత్తయ్య గారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆవిడకి అర్జెంటుగా ఈ విషయం చెప్పాలి. ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఫోన్ చేస్తాను. ఫోన్ కాదు, డైరెక్ట్గా వెళ్ళి చెప్దాం. అవునండి, మిమ్మల్ని చూస్తే ఆవిడ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. పదండి వెళ్దాం. రుద్రాణి, నువ్వు కూడా రా, వెళ్దాం. నేనా? రా, పద. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. భరత్, భరత్ వచ్చేసావా? ఎన్నాళ్ళయిందిరా? ఎలా ఉన్నావురా? రా రా. రా, కూర్చో. అమ్మ చంద్రిక, నీ సమస్యలన్నీ తీరిపోయాయి కదా? కోర్టు కేసు నుంచి బయటపడినట్టే కదా? అవునత్తయ్య, పూర్తిగా బయటకు వచ్చేసినట్టే. రుద్రాణి వల్ల మనకంతా మంచి జరిగింది. తను ఇచ్చిన సాక్ష్యం వల్ల భరత్ గారిని నిర్దోషిగా విడుదల చేశారు. నా మీదున్న కేసు కూడా కొట్టేశారత్తయ్య. ఆ వీరభద్రాన్ని పట్టుకుని జైలుకి పంపించారు. అతనికి తొందరలోనే శిక్ష అమలు చేయొచ్చు. నీరజ, ఏంటి నీరజ ఇది? నువ్వు నన్ను క్షమాపణలు కోరడం ఏంటి? మీ మంచితనం తెలియక మిమ్మల్ని చాలా మాట్లాడినాను మేడం. నన్ను క్షమించండి. మీరింత మంచి వాళ్ళని నాకు నిజంగా తెలియదు మేడం. నేను మంచిదాన్ని అన్న విషయం నాకు కూడా తెలీదు నీరజ. ఇదిగో, నువ్వన్న ప్రతి మాట నా మనసుని తాకింది. నీ మాటలు విన్న తర్వాతనే నాలో ఆలోచన మొదలైంది. నిజంగానా మేడం? నా మాటలకు అంత పవర్ ఉందా మేడం? నీ మాటల పవర్ ఎంతో నీకిప్పుడు కాదు, తర్వాత తెలుస్తుంది. నాకేం అర్థం కాలేదు మేడం. అదే, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. తర్వాత నీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. ఎనీహౌ, నా మార్పుకి నువ్వు కూడా ఒక కారణం, సరేనా?
దాని సావిప్పుడు నా చేతిలోనే రాసి పెట్టుండాది. ఒసే రుద్రాణి, అవును వైశాలి, నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటో చెప్పు. కొంచెం నీ పర్సనల్ విషయం అడుగుతున్నానని నువ్వేం ఫీల్ అవ్వవు కదా? ఖచ్చితంగా ఫీల్ అవుతాను. నువ్వు ఇలా అడగొచ్చా అడగకూడదా అంటూ డౌట్ పడుతూ ఉంటే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను చంద్రిక. మొహమాటం లేకుండా అడుగు. అయినా ఇప్పుడు మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ మధ్య దాపరికాలు ఏమైనా ఉంటాయా? ఏంటో అడుగు. ఎంతకాలం ఇలా ఉంటావు? ఇప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా? నా మనసుకి పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా నీకే వచ్చి చెప్తాను చంద్రిక. అప్పుడు నువ్వే ఒక మంచి సంబంధం చూద్దావు గాని. వైశాలి, నేను జోక్ చేయడం లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. అత్తయ్య, ఏంటత్తయ్యా ఇంకా ఆలోచిస్తున్నారు? అందరూ ఇంట్లోకొచ్చారు, అందరూ సెటిల్ అయిపోయారు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా. ఇప్పుడు చంద్రికని పిలిచి మీరిచ్చిన మాట గురించి చెప్పేసేయండి. వెంటనే నాకు భరత్కి పెళ్లి చేసేసేయండి. వైశాలి కూడా ఇక్కడే ఉంది కాబట్టి అందరినీ పిలిచి నిజం చెప్పేద్దాం. ఏమంటారు? వద్దు రుద్రాణి, దయచేసి ఇప్పుడేం చేయకు. అదేంటత్తయ్యా, మీరిచ్చిన మాటే కదా. ఇవాళ కాకపోతే రేపైనా నిజం అందరికీ తెలియాల్సిందే కదా. అత్తయ్యా, ఇంకా ఎందుకు మీరు లాక్ చేస్తున్నారు? అది కాదమ్మా, వాడిప్పుడే ఇంటికొచ్చాడు. చంద్రిక భరత్ల మొహంలో ఇప్పుడిప్పుడే ఆనందం కనిపిస్తోంది. ఆ ఆనందం కొద్ది రోజులైనా ఉండని. ఆ తర్వాత నేనే టైం చూసుకుని నిజం చెప్తాను. అంటే చిన్నగా నాకిచ్చిన మాట దాటేయాలని చూస్తున్నారా అత్తయ్యా? లేదమ్మా, ఇచ్చిన మాట నేనెప్పటికీ తప్పను. కొంచెం ఓపిక పట్టు. వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. అప్పటి వరకు తొందరపడద్దు. మీరు మీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు, కానీ నా గురించి మీరు ఆలోచించట్లేదు. భరత్తో జరిగే పెళ్లి గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో, ఎంత ఎదురు చూస్తున్నానో మీకు తెలుసు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతోటి నేను భరత్ని బయటికి తీసుకొచ్చాను. కానీ మీరు మళ్ళీ ఇంకా లేట్ చేస్తూ ఉంటే నేను... లేదు లేదు, ఖచ్చితంగా నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. కానీ ఇది సమయం కాదు, కొద్ది రోజులు టైం ఇవ్వు. నీకు దండం పెడతాను. నేను చెప్పేంత వరకు నువ్వు దయచేసి బయటపడకు ప్లీజ్ రుద్రాణి. మీనాక్షి గారు రుద్రాణికి దండం పెడుతున్నారేంటి? ఏమై ఉంటుంది?
నీరజ, నేను నీకు ఆ రోజు ఏం చెప్పాను గుర్తుందా? నేను ఏం చేసినా నా టార్గెట్ భరత్. భరత్ని పెళ్లి చేసుకోవడం మాత్రమే అని చెప్పాను కదా. అవును మేడం, చెప్పారు. మరి ఆ ఆలోచన మానేసి నేను ఫ్రీగా భరత్ని కాపాడుతానని నువ్వు అసలు ఎలా అనుకున్నావు? అంటే ఏంటి మేడం, మీరు భరత్ గారిని కాపాడింది ఆయన్ని పెళ్లి చేసుకోవడానికా? మరి లేకపోతే నేను మారిపోయాను అనుకున్నావా? ఇంపాసిబుల్. నా మార్పుకి కారణం మీనాక్షి గారు నాకిచ్చిన ప్రామిస్. ఏంటి మేడం, మీనాక్షి గారు మాట ఇచ్చారా? ఎస్, నాకు భరత్కి పెళ్లి చేస్తాను అని ఆవిడ అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టిన తర్వాతనే నేను భరత్ని కాపాడాను. ఆ విషయం గురించి నేను మాట్లాడుతుంటేనే నువ్వు దొంగచాటు నుంచి ఆవిడ నాకు దండం పెట్టింది చూసావు. అర్థమైందా? వామ్మో మేడం, మీది మామూలు పర్ఫార్మెన్స్ కాదు మేడం. మీ గురించి ఇంత తెలిసిన నేనే మీరు మారిపోయారని నమ్మేశాను మేడం. మీరన్నది 100% నిజం మేడం. మీరు అందరిలాంటి వాళ్ళు కాదు. పులి వెజిటేరియన్ గా మారింది అంటే ఎవరు మాత్రం నమ్ముతారు మేడం? నా అలాంటి పిచ్చిది తప్ప. అయినా మీరు కూడా కాస్త ఆలోచించాలి మేడం. మీరు చేస్తుంది కరెక్టే అంటారా? మీ మీద చూడండి, అందరూ ఎంత అభిమానంగా ఉన్నారు. ఇప్పుడు మీ ఒరిజినల్ క్యారెక్టర్ మళ్ళీ మీరు బయట పెట్టారే అనుకోండి, అందరి ముందు మీరు దుర్మార్గులైపోతారు. అందరూ మిమ్మల్ని తిట్టుకోరు? 100 మంది తిట్టుకుంటే మాత్రం నాకేంటి నీరజ? నాకు కావాల్సింది భరత్. నేను బాధపడుతున్నప్పుడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ 100 మందిలో ఎవరు నాకు సహాయం చేశారు చెప్పు? నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. దానికి కారణం ఎవరు? ఆ చంద్రిక. నేను చంద్రిక కంటే భరత్ని ఎక్కువ ప్రేమించాను. భరత్ గనుక చనిపోతే చంద్రిక తన కూతుర్ని చూసుకుంటూ బతికేస్తుంది. మరి నేను? భరత్ ప్రాణం పోతే నా ప్రాణం పోయేది. మరి నా ప్రేమ గొప్పదా, చంద్రిక ప్రేమ గొప్పదా? ఏమో మేడం, ఎలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం నాలాంటి వాళ్ళ వల్ల కాదు. నీ వల్ల ఏది కాదు నీరజ. అందుకే నా జీవితాన్ని నేనే డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. భరత్ నాకు సొంతమైపోతాడు. భరత్ని నేను పెళ్లి చేసుకోవడం ఖాయం. దానికోసం నేను ఏం చేసినా సరే అది న్యాయమే అవుతుంది. కాబట్టి నువ్వు ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకుండా ఇదివరకు ఎలా ఉన్నావో అలాగే ఉండు. అటు ఇటు కాదని ఏదన్నా బయటికి వాగావనుకో, పీక పిసికి చంపేస్తా. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎంత మోసపోయాను. ఇది నిజంగానే మారిపోయింది అనుకున్నాను. ఇదెప్పుడు మారాలి? ఇప్పుడు భరత్కి చంద్రికకి మధ్య ఎన్ని గొడవలు సృష్టిస్తుందో, నెక్స్ట్ ఏమవుతుందో ఏంటో. ఏంటత్తయ్య చూస్తున్నారు? ఎన్నాళ్ళైందమ్మా మన ఇంటికొచ్చి. ఈ ఇంటి నుంచి మనం బయటికెళ్ళినప్పటి నుంచి అన్నీ మన కష్టాలే. మన కష్టాలన్నీ తీరిపోయాయి కదత్తయ్య. అన్ని కష్టాలు దాటుకొని ఈరోజు ప్రశాంతంగా మన ఇంటికి వచ్చాం. ఇక నుంచి మనకంతా ఆనందమే అత్తయ్య. పదండి లోపలికి వెళ్దాం. నీకేం తెలుసమ్మా, కష్టాల్ని దాటుకుని రాలేదు, కష్టాల్ని మన వెంటే తెచ్చుకున్నాం. మేడం, మీనాక్షి గారి మాటలు విన్నారా?
మనం ఈ ఇల్లు దాటి వెళ్ళినప్పటి నుంచి అన్ని కష్టాలే అంటూనే మిమ్మల్ని చూశారు. దాని అర్థమేంటి? ఆమె అర్థం నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా పక్కనుంటే నాకు అన్ని కష్టాలే నీర్జా. మేడం, అంత మాట అనుకోండి. ఓవర్ యాక్షన్ చేయకుండా లోపలికి పద. రా. అక్క, మళ్ళీ ఇన్నాళ్ళకి వీళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చానక్క. ఇక నుంచి ఏ కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అమ్మయ్యా, మీరందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం బయలుదేరుతాను. ఏంటి వైశాలి, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళాలి కదా. వద్దమ్మా, అందరం సంతోషంగా ఉన్నాం కదా, మాతో పాటు ఇక్కడే 10 రోజులు గడిపేసి వెళ్ళు. అది కాదండి. ప్లీజ్ వైశాలి, ఈరోజు మేమందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీరు. అమ్మ ఒక్కతే కాదు, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మాతో పాటే మీరు కొన్ని రోజులు హ్యాపీగా ఇక్కడ గడపండి. కొద్ది రోజులు ఈ కేసులు, కోర్టులు, గొడవలు ఇవన్నీ పక్కన పెట్టి అందరితో హ్యాపీగా గడపమ్మా. నువ్వుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. సరే, మీ ఇష్టం. మేడం, ఇక మనం కూడా బయలుదేరదామా? హ? ఎక్కడికి వెళ్ళేది? మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండాలి. నువ్వు కూడా అన్నావా? అత్తయ్య గారు 1కి 10 సార్లు నువ్వు ఇక్కడే ఉండాలి అన్నారు. తనతో పాటు నువ్వు కూడా అంటున్నావు. ఇక నేను మీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు చంద్రిక. అలాగే ఇక్కడే ఉండిపోతాం. నీర్జా, నువ్వు వెళ్ళి కార్లో ఉన్న బ్యాగ్స్ అన్ని రూమ్ లో సర్దు. అలాగే. భరత్తో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. మీరు ఇలా వచ్చి నా దగ్గర మాట తీసుకొని మాటిచ్చేసి వెళ్ళిపోతే ఎలాగా? మరి ఏం చేయాలి? మీరు ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నట్టుగా నాకు ఒక పేపర్ మీద సంతకం చేసివ్వండి. ఆంటీ, ఆంటీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరెందుకు చాలా డల్గా ఉన్నారు? ఇది మీరు హ్యాపీగా ఉండాల్సిన టైం కదా. ఇలాంటి టైంలో మీరు ఎందుకు డల్గా ఉన్నారో నాకు తెలియడం లేదు. వచ్చినప్పుడే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. సరే, ప్రయాణం చేయటం వల్ల ఏమైనా డల్గా ఉన్నారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా మీరు ఇలా ఉన్నారు అంటే మీ మనసులో ఏదో ఉంది. ఏమైందో చెప్పండి ఆంటీ. ఏం చెప్పాలి? కొడుకు కోడలు ఇన్ని రోజుల తర్వాత సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఉన్నారని ఆనందపడాలు, లేదంటే ఆనందంగా ఉన్న కొడుకుని కోడల్ని విడదీయాల్సి వస్తున్నందుకు బాధపడాలో తెలియటం లేదు. ఏమంటున్నారండి మీరు? ఆ విషయం తన నోటితో చెప్పలేదులే వైశాలి, నేను చెప్తాను. లవ్లీ మ్యూజిక్ వింటావా? ఈ మ్యూజిక్ పక్కన పెట్టు. నువ్వు మీనాక్షి ఆంటీ దగ్గర ప్లే చేసిన మ్యూజిక్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. ఇంకా అర్థం కాలేదా? భరత్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోటి నువ్వు మీనాక్షి గారి దగ్గర అగ్రిమెంట్ చేయించుకున్నావు కదా. ఆ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను. ఓహో, దాని గురించా? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు రుద్రాణి? నువ్వు చేస్తున్న పని వల్ల అందరినీ ఏడిపించి మాక్సిమం నువ్వు పెళ్లి చేసుకోగలవేమో, కానీ భరత్ నీకు ఎలా దగ్గరవుతాడనుకుంటున్నావు? చంద్రిక అంటే తనకి ఎంత ప్రేమ నీకు తెలీదా? అవన్నీ వదిలేసి అసలు నీతో కాపురం చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? నా మెళ్ళో తాళి పడితే భరత్ని ఎలా దారికి తీసుకురావాలో నాకు తెలుసు. నువ్వు అన్నింటికి తెగించావని నాకు అర్థమవుతుంది రుద్రాణి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత మొండిదానివో నేను నీకంటే పెద్ద మొండిదాన్ని.
ఇప్పుడు నువ్వు భరత్ని ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు కానీ లీగల్గా నేను ఎలా లాక్ చేయాలో కూడా ఆలోచిస్తున్నాను. చంద్రిక వదిలిపెట్టినా నేను ఇతనిని వదిలిపెట్టను. వెంటనే ఈ విషయం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ విషయం తెలిసిందంటే చంద్రిక భరత్లు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. 1 సెకండ్ వైశాలి. హలో మేడం. విక్రమ్, నువ్వు రెడీగా ఉన్నావా? మీరు అంటే భరత్ని పాపని ఆ చంద్రికని షూట్ చేసి చంపేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను మేడం. ఫోన్ చేశారు, ఇప్పుడేమైనా పని పడిందా మేడం? పని పడుతుంది కానీ అలర్ట్గా ఉన్నావో లేదో అని చెక్ చేద్దామని ఫోన్ చేశాను. అవసరమైనప్పుడు ఖచ్చితంగా నీకు కాల్ చేస్తాను, సరేనా? ఓకే మేడం. విన్నావు కదా, నాకేదన్నా తేడా జరిగిందంటే ముందు వాళ్ళ ముగ్గురి ప్రాణాలు పోతాయి. అలా అని నేనేదో బతికిపోతాను, సంతోషంగా ఉంటాను అనుకోకు. ఇదిగో నా మెళ్ళ ఉంది, దేంటో తెలుసా? ఇది లాకెట్ కాదు, సైనైడ్. వాళ్ళని చంపిన మరుక్షణం నేను కూడా ప్రాణాలు తీసుకుంటాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? అవును, భరత్ అంటే నాకు పిచ్చి. ఆ పిచ్చికి ఎవరు అడ్డుపడినా ఈ పిచ్చి మరింత ముదిరిపోతుంది. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. కాబట్టి నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే వాళ్ళకి అంత మంచిది. ఎప్పుడెప్పుడు నువ్వు దగ్గరికి వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. వామ్మో, వీళ్ళిద్దరినీ వదిలేస్తే ఇప్పుడు ఇంకో బిడ్డని కనేటట్టున్నారుగా. వీళ్ళని వదలకూడదు, వెంటనే అడ్డం పడిపోవాలి. చంద్రిక, 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 నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? అది కాఫీ ఇద్దామని వచ్చాను. సరే, ఇచ్చావు కదా. అవతల అత్తయ్య గారు పిలుస్తున్నారా? నన్నా? నిన్నే. ఇప్పటికీ 3 సార్లు పిలిచారు. నీకేమో వినపడలేదు. వెళ్దాం పద. రా చంద్రిక, పద. నన్ను అందరూ తిట్టుకున్నా, నన్ను ఒక శాడిస్ట్ లాగా చూసినా కానీ నేను భరించాను. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్ను. నువ్వు లేకపోతే నాకు ఈ జన్మే లేదు. నీకేదన్నా శిక్ష పడితే నీతో పాటు చనిపోవాలి అనుకున్నదాన్ని. ఇప్పుడు నువ్వు చంద్రికకి దగ్గరవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? రుద్రాణి, రుద్రాణి, ఏంటిది? ఐ లవ్ యూ భరత్. ఐ లవ్ యూ సో మచ్. రుద్రాణి, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను భరత్. ఐ లవ్ యూ. రుద్రాణి, ఐ లవ్ యూ సో మచ్ భరత్. ఐ రియలీ మీన్ ఇట్. రుద్రాణి, రుద్రాణి, వదులు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ భరత్. జీవితాంతం నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి భరత్. ఐ లవ్ యూ భరత్. హే రుద్రాణి, ఏంటి అక్కడే నిలబడున్నావు?
లోపలికి రా. ఏంటి రుద్రాణి, ఏంటి ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయావు? ఏమైంది? ఏం లేదు భరత్, నువ్వు రెడీ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని పిలుద్దామని వచ్చాను. అలాగే వస్తున్నాను. హ్మ్. రుద్ర, ఎన్నాళ్ళైంది భరత్ నువ్వు ఇంత ప్రేమగా నన్ను రుద్ర అని పిలిచి. ఈ పిలుపు కోసం నేనెంత పరితపించానో తెలుసా? ఫోన్లే, ఇన్నాళ్ళకి నేను అడగకుండానే అలా పిలిచావు. చాలా థ్యాంక్స్. నిజానికి నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. నీలో వచ్చిన మార్పు నాకు ప్రాణం పోసింది. నిజంగా నువ్వు గనక లేకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడి ఉండేవాడిని కాదు. నీకు ఏం కావాలో చెప్పు, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను. అడిగింది ఖచ్చితంగా ఇస్తావుగా? మాట తప్పవుగా? ఎందుకు ఇవ్వను? నువ్వు ఏం కావాలన్నా ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ బడీ. ప్రస్తుతానికి నాకు ఈ షేక్ హ్యాండ్ ఒక్కటి చాలు. ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే చిన్నపిల్లలు జ్ఞాపకం వస్తారు తెలుసా? ఒక్కోసారి నీ ఆలోచనలు నువ్వు చేసే పనులన్నీ చిన్నపిల్లలు చేసినట్టే ఉంటాయి. ఒక్కోసారి నువ్వు చేసే పనులకి కోపం వచ్చినా నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. పోనీలే, నా మీద కోపంతో పాటు జాలి కూడా పెరుగుతుంది అన్నావు కదా, నాకది చాలు. సరే, త్వరగా రా. హ్మ్? నేను ఇప్పటికే చాలా రోజులు ఇచ్చాను, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఏవైనా చేసి మీరు మాత్రం రేపొద్దున్న నన్ను భరత్ పక్కన పూజలో కూర్చోబెట్టాలి. అది మీ బాధ్యత. ఏంటి ప్రతిదానికి ఆవిని బెదిరిస్తున్నావు? ఇప్పుడు ఆవిడ ఓకే చేయకపోతే ఏం చేస్తావు? ఏంటి చేసేది? నేను అత్తయ్య గారితో మాట్లాడుతుంటే నువ్వేంటి అంతలా రియాక్ట్ అవుతున్నావు? ఇది నాకు ఆవిడికి సంబంధించిన విషయం. చూడు, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నువ్వు చేస్తుంది తప్పు. ఆవిడేదో ఆ రోజు మాటిచ్చేశారు. అయినా చంద్రిక కాపురాన్ని నాశనం చేసి నీకు భరత్కి పెళ్లి చేస్తానని చెప్పడానికి మీనాక్షి గారికి కూడా అధికారం లేదు. ఒకళ్ళ జీవితం మీద ఇంకొకళ్ళు నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలు ఆవిడెలా మాటిస్తారు, నువ్వెలా మాట తీసుకుంటావు? ఏంటి వైశాలి, నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపించాలని చూస్తున్నావా? అత్తయ్య గారు, మీరొక మాట చెప్పండి. నేనిచ్చిన మాట నిలబెట్టుకోను, భరత్కి నీకు పెళ్లి చేయనని ఒక్క మాట ఇవ్వండి చాలు. నేను మళ్ళీ మిమ్మల్ని అడిగితే అప్పుడు అనండి. చూసావా వైశాలి, అత్తయ్య గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే ఆవిడ తట్టుకోలేదు. ప్రాణం పోయినంత పని అవుతుంది ఆవిడకి. అసలు నిన్ను నీకిప్పుడు ఏం కావాలి? రేపొద్దున వ్రతం పీటల మీద నువ్వు భరత్ కూర్చోవాలి, అంతే కదా? సరే, నేను ఆ ఏర్పాట్లు చేస్తాను. నువ్వు వెళ్ళు. అది కాదండి.
నువ్వుండు. రుద్రాణి, నువ్వనుకున్నట్టే నేను చేస్తాను, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ అత్తయ్య. నాకు తెలుసు మీరు ఏం చేసైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఐ లవ్ యూ అత్తయ్య. మీరైతే ఏదో విధంగా కన్విన్స్ చేసి చిన్నగా అత్తయ్య గారి దగ్గర నుంచి విషయం రాబడతారని మీతో చెప్తున్నాను. సరేలే, ఆలోచిద్దాం. భరత్, అమ్మా రామ్మా. అత్తయ్య రండి, కూర్చోండి. పర్లేదు. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. రేపు ఉదయం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను. పంతులు గారితో మాట్లాడేశాను. ఆ ఏర్పాట్లు కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టాను. రేపొద్దున మీ ఇద్దరూ కూర్చొని వ్రతం చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతమా? అది ముందుగానే చెప్పొచ్చు కదా అత్తయ్య, ఎందుకు చెప్పలేదు? నేను సడన్ గా అనుకున్నాను. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఇంటికొచ్చాము. ఇంట్లో శుభకార్యం జరగటం మంచిది అనిపించింది. అందుకే వ్రతం చేయిద్దాం అనుకున్నాను. అది కాదమ్మా, ఉన్న పలంగా అలా చెప్తే. ఎరా, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదమ్మా, కాస్త ముందుగా చెప్తే ప్రిపేర్ అయ్యి ఏర్పాట్లు అవి చేసుకునే వాళ్ళం కదా అని. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. రేపొద్దున మీ ఇద్దరూ రెడీ అయిపోయి వ్రతంలో కూర్చోవాలి. అచ్చాలు. సరేనమ్మా. మరి రేపొద్దున ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి, మర్చిపోకండి. నేను చెప్పాను కదండి, అత్తయ్య గారిలో ఏదో తేడా ఉందని. ఏ విషయం అయినా అసలు మనకి చెప్పకుండా చేసేవారా? అలాంటిది వ్రతం చేసుకుంటూ కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. మీకేమనిపించట్లేదా? నిజమే చంద్రిక, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను. అమ్మ మనసులో ఏదో ఉంది. సర్లే, నేను సమయం చూసి తెలుసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. ఆ పనేదో తొందరగా చేయండి. ఆవిడేదో లోన్లీగా ఫీల్ అవుతున్నారు. పక్కన మనం తోడుగా ఉన్నాము అన్న విషయం ఆవిడకి గుర్తు చేయండి. అలాగే. నాకు పని పాట లేక ఇవన్నీ చేయిస్తున్నాను అనుకుంటున్నావా? రేపొద్దున ఇంట్లో వ్రతం జరుగుతుంది. ఆ వ్రతం పీటల మీద నేను కూర్చోవాలి కదా. ఏ శారీ కట్టుకుంటే బాగుంటుంది అనేది చూసుకోవాలి ఇప్పుడు. ఏంటి, వ్రతం పీటల మీద మీరు కూర్చుంటారా? అవును. ఇందాకటి నుంచి హడావుడు పెడుతుంటే ఏంటో అనుకున్నాను. ఇదా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడంటే ఇదేనా? ఏమన్నావే? ఏది మళ్ళీ ఇంకొకసారి చెప్పు. అబ్బా, ఏదో సామెతలండి, నోటికొచ్చింది చెప్పాను. అందుకే ఈ సామెతలు ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. అడ్డదిడ్డంగా వాడితే ఇదిగో ఇలాగే గోబ పగిలిపోతుంది. మేడం, నాకు ఈ చెంపదెబ్బలు ఎప్పుడు తగ్గుతాయి మేడం? కనీసం మీరు అనుకున్నట్టు భరత్ బాబుతో పెళ్ళైపోయినా సరే మీరు నన్ను వదిలేస్తారా మేడం? ఏమన్నావు నీరజా? భరత్తో నా పెళ్ళైన తర్వాతనా? అవ్వా, వినడానికి ఎంత బాగుందో. సరే నీరజా, నువ్వు అడిగినందుకైనా నిజంగా భరత్ తోటి నా పెళ్ళైపోయిందనుకో, ఆ రోజు నుంచి నిన్ను కొట్టడం మానేస్తాను. ఓకే? నాకంత అదృష్టం లేదులే మేడం. జీవితాంతం మీ చేత తన్నులు తినమని ఆ భగవంతుడు నా మొహాన రాసి పెట్టాడులేండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే నాకు భరత్కి పెళ్లి కాదంటావా? నా చేత బాగించి ఏదో ఒక రకంగా నా చెంపలు పగలగొట్టాలని కాకపోతే మీకు మాత్రం నిజం తెలీదా? మేడం, ఇదిగో ఈ చీర కట్టుకోండి మేడం, బాగుంటుంది. అసలు నిన్ను. మేడం, మీరు నన్ను ఎన్ని తన్నినా ఉపయోగం ఏముంది చెప్పండి? మీరెన్ని కొట్టినా నా నోట దొరత ఆగదు ఆగదు ఆగదు. మీ శాడీస్ లక్షణాలు పోవు. ఏంటే?
నేను శాడిస్ట్నా? ఆ, నేను శాడిస్నా అని అలా అడుగుతారేంటి మేడం? శాడిజం అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్ మీరు. ఒసేయ్, ఆ, మేడం నిజాలు చెప్తే ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది. మీరు చూడండి, అప్పుడు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది మీరేనా? భరత్కి చంద్రికకి మధ్య గొడవలు సృష్టించి వాళ్ళిద్దరూ కలవనివ్వకుండా చేసింది మీరేగా? ఏకంగా పసిపిల్లల్ని మార్చేసి ఎంత డ్రామా ఆడారు చెప్పండి. భరత్ని చేసుకోవడానికి అటు లక్ష్మి గారిని చంపించేసి ఆ వీరభద్రంతో చేతులు కలిపేసి ఎంత ప్లాన్ చేశారు. ఇవన్నీ ఏంటి మేడం? శాడిజం లక్షణాలు కాకపోతే మరేం చెప్పండి? అనవే అను. నువ్వేంటి? నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నేను శాడిస్ట్నని, నేను దుర్మార్గురాలననే అనుకుంటారు. కానీ ఒక్కళ్ళైనా నా గురించి ఏదైనా ఆలోచించారా? ఎంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కానీ పాపం రుద్రానికి భరత్ మీద ఎంత ప్రేముంటే ఇలా చేస్తుంది, తనకి న్యాయం చెయ్యాలని ఒక్కళ్ళకన్నా ఆలోచన వచ్చిందా? హ, అందుకనే మీలాంటి వాళ్లతో నాకు పనిలేదు. లోకంతో అసలు నాకు సంబంధమే లేదు. నా మనసు ఏం చెప్తే అది వింటాను. నా మనసు ఏం చేయమంటే నేను అదే చేస్తాను. ఇప్పుడు నా మనసు భరత్ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. భరత్ కోసం నువ్వేం చేసినా అది తప్పే కాదు అంటుంది. అందుకే రేపొద్దున్న జరగబోయే వ్రతంలో నేను కూర్చోడానికి ఆల్రెడీ ప్లాన్స్ చేసి పెట్టాను. నేనే భరత్ పక్కన భార్యలాగా ఆ స్థానంలో కూర్చుంటాను. చూసి సంతోషించు.